నిజంగా ఈ విషయంలో పోలీసులకు యాడ్చాప్ చెప్పాలి. కలుగులో ఎరుకును పట్టుకోవాలంటే మంట పెట్టాలి. అన్యాయంగా ముగ్గురు ఆత్మహత్యకు కారణమైన కాకినాడ కిరత్కుడు సాదిక్ను పట్టుకోవాలంటే మంట పుట్టించాలి. పోలీసులు అదే చేశారు. కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న సైకో సాదిక్ను నిద్ర పట్టనివ్వలేదు, ఊపిరి సరనివ్వలేదు, వేటాడారు. ఎన్ని రాష్ట్రాలు తిరిగితే అన్ని రాష్ట్రాల్లోనూ పొడుగులు పెట్టించారు. ఎట్టకేలకు కలుగులో దాక్కున్న కన్నింగ్ ఎలుకను మంట పెట్టి బయటికి లాగారు. ఢిల్లీ నుంచి కాకినాడకు లాక్కొచ్చారు. పిఠాపురంలో ఏఈ నోకరాజు, ఆయన భార్య కుమార్తె సౌజన్య రాజమండ్రి వద్ద గోదావరిలోకి దూకి సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సాదిక్ వేధింపుల వల్లనే తాము చనిపోతున్నామని సూసైడ్ నోట్ రాశారు. ఆ రోజు రాత్రి సాదిక్ పరారయ్యాడు. రాష్ట్రం కూడా దాటేశాడు. దొరికిపోతానన్న భయంతో యూపీఐ పేమెంట్లు చేయలేదు, ఫోన్లు వాడలేదు, ఎక్కడ చిన్న ఆధారం కూడా దొరకనివ్వలేదు. కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే తలం తన్నేవాడు ఒకడు అన్నట్టు పోలీసుల బ్రెయిన్ దగ్గర వాడి బ్రెయిన్ ఎక్కడ? నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నానన్న సమాచారం తెలియడంతో సాదిక్ ఆ రోజు రాత్రి లాయర్ కు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఇదే కీలకమైంది. పోలీస్ సంభాషణలో సాదిక్ కర్ణాటక వెళ్ళినట్టు గుర్తించారు. అక్కడ ఓ రైల్వే స్టేషన్ లో సాదిక్ ఓ వ్యక్తితో మాట్లాడడం సీసీ కెమెరాలో పడింది. అతన్ని గుర్తించే ఆరా తీగా సోలాపూర్ బస్సులు ఎక్కడ ఉంటాయని అడిగాడని చెప్పాడు. దీంతో పోలీసులు సోలాపూర్ వెళ్లారు. సాదిక్ ఫోన్ కాంటాక్ట్ లో సోలాపూర్ ఫ్రెండ్ ఒకడు ఉన్నట్టు గుర్తించి అతను వెళ్లి అడగ్గా ఇక్కడ లాడ్జీలో రూమ్ కావాలని అడిగాడని చెప్పాడు. అక్కడ నుంచి ముంబై వెళ్తానని చెప్పాడని, ఢిల్లీలోని పాత్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అడిగాడని చెప్పాడు. దీంతో పోలీసులు విమానంలో ఢిల్లీ వెళ్లి సీసీటీవీలు పరిశీలించి అతని ఫ్రెండ్ ను పట్టుకొని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా కాకినాడ కన్నింగ్ ఎలుక ఎక్కడుందో చెప్పేశాడు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి శాడిస్ట్ సాదిక్ ను పట్టుకొని లాక్కొచ్చారు, ఈడ్చుకొచ్చారు. ఒకవేళ పోలీసులు పట్టుకోకపోతే సాదిక్ కేరళ వెళ్లి అక్కడ సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పారిపోయేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇలాంటి ద్రోహులు దేశం విడిచి వెళ్ళుంటే పరిస్థితి ఏంటి? మతం మారి పెళ్లి చేసుకోవాలని ఒక భర్తను చంపి కుటుంబ నాశనం అవడానికి కారణమైన ఇలాంటి లంగా కొడుకుల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతమందికి షేర్ చేయండి. ఎవరికి ఇలా జరగకుండా చూడండి, కొంతమందికి తెలియజేయండి. థ్యాంక్ యూ.